జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగవచ్చని, 3 ఏళ్ల వరకు నిరీక్షించాల్సిన అవసరం రాకపోవచ్చని కేటీఆర్ అన్నారు. కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ భవన్లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మున్నూరు కాపులకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి దగ్గరే పైసలు లేవని, జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎక్కడి నుంచి డబ్బులు అభివృద్ధి చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు 4 లక్షల ఓట్లున్నాయి జూబ్లీహిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరిగిన గట్టి గుద్దుతే, మీరిగిన గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమవుతుంది దాంతో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఓహో, ప్రజలు కోపం మీద ఉన్నారు, నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దినరు, నేను 4,000 ఇవ్వకపోయినా నాకే గుద్దినరు, నేను ఇల్లు గులగొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు, మరి నేను చేసేది రైటు, నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు. అదే మీరు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టి తీర్పిచ్చిరనుకో, ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది. నెలకు 2,500 మా ఆడబిడ్డలందరికీ, 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు గట్టిగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళి కొడితే 4,000 పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి.